ప్రైజ్ ది లార్డ్. మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, స్త్రీలు సంఘంలో ముసుగు వేసుకొనవచ్చా, వేసుకొనకూడదా? ఈ విషయము చాలా సార్లు చాలా మంది చెప్పే ఉంటారు. సంఘ పెద్దలు చెప్పుంటారు, బైబిల్ కామెంటేటర్స్ చెప్పుంటారు. అయితే మనం స్త్రీ ముసుగు వేసుకోవడాన్ని వాక్యము ఒక వచనం నుంచే తీసుకొని పాటిద్దామా, లేదు అంటే అక్కడున్న భౌగోళిక పరిస్థితులేంటి, సంస్కృతులేంటి, వాళ్ళు ఆచరించే పద్ధతులేంటి, అవి ఎవరికి చెప్పిండు, ఎప్పుడు చెప్పిండు, ఎవరు ఈ పత్రిక రాశారు, అవన్నీ కొంచెం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటిగా నేను చెప్పాలి అనుకునేది ఏంటంటే, పౌలు క్రీస్తు శకం 56 నుంచి 60 మధ్యలో ఈ పత్రిక రాసిండు. ఈ పత్రిక ఎవరికి రాసిందంటే కొరింథీలో ఉన్న సంఘం. కొరింథీ అనే పట్టణం ఎక్కడ ఉంది? గ్రీసు దేశంలో ఉన్న ఒక పట్టణం. ఈ పట్టణం మంచి ధనవంతులు ఉన్న పట్టణం. సో ఇప్పుడు మొదలు పెడదాం. స్త్రీ ముసుగు వేసుకోవడానికంటే ముందు ఆయన 2వ వచనంలో ఒకటి చెప్పుచుండు, మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడాలను గైకొంచున్నానని మిమ్మును మెచ్చుకొంచున్నాను. ఇక్కడ కట్టడం అనేసరికి ఇది ఒక ఆజ్ఞ అనుకుంటారేమో, పొరపాటు. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ వీడియోలో కానీ కట్టడం అంటే దానికి తిరుగుండదు, ముసుగు వేసుకోవాల్సిందే, చెప్పే ఈ 10 వాక్యాలు కానీ 11 వాక్యాలు కానీ చెప్పింది చెప్పినట్టుగా చేయాలి అనే విధానంతో చాలా మంది చేశారు. అయితే కట్టడం అంటే నేను ఇంగ్లీష్లో చదువుతా, ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ నాట్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ అంటే నియమావళి, ప్రాక్టీస్ అంటే ఆచారం, పారంపర్యం, సంప్రదాయం. మీరు దాని ఫుట్ నోట్స్ కింద చూడండి. ఒకటోది అక్కడ కట్టడం అనే దాని పైన ఒకటి ఉంటుంది, కింద ఫుట్ నోట్ ఉంటుంది ప్రతి బైబిల్లో. పారంపర్యం అంటే మన పితరుల నుండి వచ్చే ఒక సంప్రదాయం లేదా ఆచారం. అవి ఎవరికి ఇస్తుండు? కొరింథీలో ఉన్న విశ్వాసులందరికీ ఇచ్చిండు. వాళ్ళు ఆచరిస్తున్నందుకు మెచ్చుకుంటుండు ఒక పక్కన. అయితే ఇప్పుడు రండి, 2వది స్త్రీలు ముసుగు వేసుకునడం అనే వచనము కంటే ముందు దేవుడు ఒక ఆర్డర్ పెట్టాడు. చూడండి, 3వ వచనంలో ప్రతి పురుషుడికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవాలని కోరుచున్నాను. అంటే మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఏమని? ఒక ఆర్డర్ ఉంది. పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు. సో క్రీస్తుకు శిరస్సు తండ్రి. ఒక ఆర్డర్ ఉంది కాబట్టి ఈ ఆర్డర్ ప్రకారం మీరు ఉండండి. ఇది చెప్పిన తర్వాతనే ముసుగు గురించి మాట్లాడుతున్నాడు. అంటే పైనుంచి ఒక ఆర్డర్ పెట్టిండు, తండ్రి, క్రీస్తు, పురుషుడు, స్త్రీ, ఎవరికి లోబడి ఉండాలో ఒక ఆర్డర్ పెట్టిండు. ఇప్పుడు కంపెనీలో CEO, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్, ఈ విధంగా. తర్వాత పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయనో లేక ప్రవశించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. దేవుడు పెట్టిన ఆర్డర్ ఒకటి ఉంది కదా, ఆ ఆర్డర్ నేను రివర్స్ చేయకూడదు. అర్థమవుతుందా?
దేవుడు పెట్టిన ఆర్డర్ని నువ్వు రివర్స్ చేయకూడదు. స్త్రీకి తల ఎవరు? పురుషుడు. పురుషుడికి తల ఎవరు? క్రీస్తు. ఇప్పుడు పురుషుడు తల మీద ముసుగు వేసుకోనకూడదు. ఎందుకు అంటే ఇక్కడ 7వ వచనంలో చూడండి, పురుషుడైతే దేవుని పోలికి అయి మహిమనై ఉన్నాడు కనుక నువ్వు దేవుని మహిమపరచాలి అంటే నువ్వు ముసుగు వేసుకోనకూడదు. నువ్వు ప్రవచించే సమయాన్ని కానీ ప్రార్థించే సమయాన్ని కానీ. ఎందుకు? దేవుడి పోలిక చొప్పున నిన్ను దేవుడు నిర్మించి ఉన్నాడు. తర్వాత ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను ప్రవశించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఇప్పుడు స్త్రీ యొక్క తల ఎవరు అంటే సింపుల్ గా చెప్పాలంటే పురుషుడు. ఆ పురుషుణ్ణి అవమానపరిచినట్టు లెక్క. ఇక్కడ అవమానానికి యాంతనం ఏంది? వ్యతిరేక పదం ఏంది? గౌరవము. అంతేగా? గౌరవము నువ్వు ఇవ్వదలుచుకోలేనప్పుడు నువ్వు అవమానపరుస్తున్నావు. అంటే నువ్వు ముసుగు వేసుకోకపోతే నీ పురుషుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు. ఈ ఆర్డర్ ఎందుకు చెప్పిండు? కుటుంబంలో ఒక అధికారము పురుషునికి ఇవ్వబడ్డది. ఆ పురుషుని కింద స్త్రీ ఉన్నది. ఈ స్త్రీ పురుషునికి లోబడి ఉండాలి. అది ఇంట్లో అయినా బయట అయినా సంఘంలో అయినా. ఎందుకు అనేది కూడా క్లియర్ గా ఇక్కడ రాయబడ్డది చూడండి. 8వ వచనం, ఏదైనా స్త్రీ పురుషుని నుండి కలిగినే కాని పురుషుడు స్త్రీ నుండి కలగలే. అందుకని స్త్రీ పురుషునికి సమానురాలు కాదు అని చెబుతున్నాడు. ఒక విధంగా పురుషుడికి ఒక అధికారం ఇచ్చి నువ్వు కుటుంబాన్ని నడిపించునాయనా, నువ్వు సంఘాన్ని నడిపించునాయనా అని పురుషునికి దేవుడు అధికారం ఇచ్చిండు. ఆ అధికారానికి నువ్వు లోబడి ఉండాలి. ఎవరు? స్త్రీ. లోబడి ఉండడం అంటే హంబల్ గా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ముసుగు ధరిస్తావో నీ పద్ధతి, ఇప్పుడు ఎవరైనా ముసుగు ధరించి ఉన్నారు అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది కదా. లేదు నేను ముసుగు ధరించను అని స్త్రీ అన్నదనుకోండి, అప్పుడు నేను పురుషునికి లోబడను అనే సందేశం నువ్వు పంపిస్తున్నావు. అది సంఘంలో అయినా ఇంట్లో అయినా బయట అయినా. ఎప్పుడైతే నువ్వు సందేశం పంపిస్తావో అటువంటి స్త్రీలు వేరే ఉన్నారు. ఎక్కడ? యూదుల్లో గాని గ్రీకుల్లో గాని వేరుగా ఉన్నారు. ఎలా ఉన్నారు? యూదుల్లో వచ్చేసి ఎవరైతే వ్యభిచారం చేస్తారో ఆ స్త్రీలు గుండు కొట్టించుకోనో ముసుగు వేసుకోకుండానో ఉంటారు. అంటే వాళ్ళదేంది? మేము ఎవరికైనా అవైలబిలిటీ, నేను తెలుగులో చెప్పడం బాగోదు, మేము వ్యభిచారం అనే పని చేస్తున్నాం కాబట్టి ఎవరైనా మా దగ్గరికి రావచ్చు అనే అంశాన్ని అక్కడ చక్కగా వివరిస్తుండు. ఇంకొక విధంగా ఏంటంటే యూదుల్లో ఎవరైతే వ్యభిచారం చేసి, ఒకవేళ మంచిగా కుటుంబాలలో ఉన్న స్త్రీలు వ్యభిచారం చేసి పట్టుబడతారో అటువంటి స్త్రీలకు గుండు కొట్టించి రాళ్లతో కొట్టి చంపే సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయము ప్రకారం చూసిన స్త్రీలు ముసుగు ధరించాలి. ఒకవేళ స్త్రీని ముసుగు వేసుకోను అంటే వాళ్ళకి సమానమని అర్థం. ఇప్పుడు ఆ కింది వచ్చిన చదవండి. స్త్రీ ముసుగు వేసు కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలను. కత్తిరించుకొనుటైను క్షౌరం చేయించుకొనుటైను స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవాలి. స్త్రీకి కత్తిరించుకోవడము గుండు చేయించుకోవడము అవమానకరమైతే ఆమె ముసుగు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సంప్రదాయం ఉంది. ఎక్కడ? కొరింథీ అనే పట్టణంలో సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ఏంది? టెంపుల్ ప్రాస్టిట్యూషన్ అంటే దేవదాసి అనే సంప్రదాయం ఉంది. దేవదాసీలు గుండు కొట్టించుకుంటారు. వాళ్ళ ఆహార్యం, వాళ్ళు వేసుకునే వస్త్రధారణ, వాళ్ళు ప్రవర్తించే తీరు డిఫరెంట్ గా ఉంటుంది మిగతా స్త్రీల కంటే. ఎందుకు? వాళ్ళు చూపించేది ఏంది? మేము
ఎవరు మా దగ్గరికి వచ్చినా మాతో ఉండొచ్చు అనే సంకేతం పంపిస్తుంది. మిగతా స్త్రీలు ఒక్క పురుషుడికి మాత్రమే లోబడి ఉంటారు. అది ఇంట్లో అయినా బయట అయినా. బయట తిరిగేటప్పుడు ముసుగు వేసుకొని ఉంటారు, ఇంట్లో భర్త దగ్గర మాత్రం ముసుగు తీసుకోవచ్చు, ఎందుకంటే తను ఏకాంతంగా ఉండేటప్పుడు. కానీ సంఘంలో బయట తిరిగేటప్పుడు వాళ్ళు ముసుగు ధరించి ఉంటారు, ఎందుకంటే నేను నా భర్తను గౌరవిస్తున్నాను, నేను ఒక పెళ్ళైన స్త్రీని, ఒక పెళ్లి కాకపోయినా కానీ నాకు ఒక తండ్రి ఉన్నాడు ఇంట్లో, నాకు ఐ బిలాంగ్ టు ఒక ఫాదర్, ఐ బిలాంగ్ టు ఒక హస్బెండ్ అనే సంకేతం పంపిస్తారు. ఇప్పుడు మనమైనా పెళ్లి కాని స్త్రీలను, పెళ్ళైన స్త్రీలను వేరుకునే చూస్తాం. ఎవరైనా ఒక మెడలో తాలిబొట్టు కనపడి, లేకపోతే చేతికి వాళ్ళ మ్యారేజ్ అయిన రింగు కనపడి, ఇప్పుడు ఆ స్త్రీలను మిగతా పురుషులు ఎలా చూస్తారు? ఈమె పెళ్ళైన స్త్రీ, ఆమెను మనము ముట్టుకోకూడదు అనే సంప్రదాయం ఉందా లేదా? ఉంది. అదే పెళ్లి కాని స్త్రీలను నువ్వు ఒకవేళ ప్రేమించాలి అని అనుకున్నప్పుడు ఈమె ఫ్రీగా ఉంది అనుకుంటారు. అంటే పెళ్లి కాలేదు కాబట్టి, ఇంకొక పురుషునికి ఆమె స్వంతం కాదు కాబట్టి ఈమె ఫ్రీగా ఉంది కాబట్టి నేను ప్రేమించవచ్చు, ఆమెను నేను గెలుచుకోవచ్చు అనే అభిప్రాయంతో ఉంటాయి. కానీ ఇక్కడ కొరింథీ అనే పట్టణంలో దేవదాసీలు గుండు కొట్టించుకొని ఉంటారు. వాళ్ళు మేము దేవునికి సమర్పించుకున్నాము అంటారు. ఈ స్త్రీతో ఎవరైనా సంభవించవచ్చు అనే అర్థం. ఇప్పుడు అటువంటి స్త్రీలు కూడా దేవుని నమ్ముకొని ఉండవచ్చు, అటువంటి స్త్రీలు కూడా సంఘానికి వస్తూ ఉండవచ్చు. అప్పుడు పౌలు ఈ వచనం చెప్పి ఉండొచ్చు, దేవుని అమ్మా, దేవుని మీరు నమ్మారు, కానీ మీ వస్త్రాధారణ వల్ల, మీరు ముసుగు వేసుకోకపోవడం వల్ల, మీకు పూర్వ సంప్రదాయం వల్ల ఆ గుండు లేదంటే ఎంటుకలు కత్తిరించుకోవడం సంఘంలో పనికిరాదమ్మా, సంఘంలో చూసే విధానం మారుతుందమ్మా. అందుకని మీరు ముసుగు వేసుకొని సంఘానికి రండి అమ్మా. ఒకవేళ సంఘానికి వచ్చినట్లయితే మీ గుండు కనపడకుండా చూసుకోండి, మీ ఎంటుకలు కనపడకుండా చూసుకోండి అనే విషయం అక్కడ క్లియర్ గా చెబుతుంది. ఇప్పుడు సంస్కృతి అనేది పౌలు క్లియర్ గా చెబుతుండు, సంస్కృతి మాత్రమే చెబుతుండు, అది మ్యాండేటరీ కాదు. ఎందుకు కాదు నేను చెబుతా. ఇప్పుడు ఇక్కడ చూడండి, 13వ వచనానికి వచ్చేసరికి మీలో మీరే యోచించుకోండి. ఎవరికి చెబుతుండు? కొరింథీలో ఉన్న విశ్వాసులకు. మీలో మీరే యోచించుకోండి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా. రెండోది, పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. ఇప్పుడు ఒకవేళ మొట్టమొదటి నుండి స్త్రీలు జుట్టు పెంచుకోవాలి, పురుషుడు కత్తిరించుకోవాలి అంటే ఏ పురుషుడు కూడా జుట్టు పెంచుకోకూడదు. ఎక్కడి నుంచి? ఆదాం నుంచి రావాలి. మరి ఒకవేళ ఇది సంస్కృతి కాకపోతే, మ్యాండేటరీ అంటే అందరూ స్త్రీలు అన్ని దేశాలలో, అన్ని సంఘాలలో స్త్రీలు ముసుగు ధరించే ఉండాలి అనే మ్యాండేటరీ ఉంటే, మొట్టమొదటి నుండి పురుషుడు జుట్టు కత్తిరించుకుంటూ రావాలి, స్త్రీలు పెంచుకుంటూ రావాలి. కానీ ఏం జరిగింది అక్కడ? సంసోను ఉన్నాడు. సంసోను దేవునికి నాజీరు చేయబడ్డ వ్యక్తి, అంటే సపరేట్ చేయబడ్డ వ్యక్తి. ఆ సంసోను తల మీదకి మంగళ కత్తి రాకూడదు, దేవుడే ఆజ్ఞ. ఇప్పుడు సంసోనికి ఎంత పొడుగు జుట్టు పెరిగినొచ్చు? 40-50 సంవత్సరాలకి. దెలీలాతో పరిచయం ఎప్పుడు? అతను పెళ్ళయ్యి ఫిలిస్తీన్తో యుద్ధమైన తర్వాత అనేక మందిని ఫిలిస్తీన్ హతమార్చిన తర్వాత, అప్పుడు లాస్ట్ లో కదా తన జుట్టు కత్తిరించింది. అప్పటికి ఎంత జుట్టు ఉండొచ్చు? కింద నేరం దాకుండొచ్చు 40-50 సంవత్సరాలు అంటే. అయితే ఈ సంవత్సరాలకు దేవుడు చెప్పలేదుగా నువ్వు కత్తిరించుకోవాలి పురుషుడి కాబట్టి అని.
మరి ఇప్పుడు పౌలు ఎందుకు చెబుతున్నాడు పురుషుడు జుట్టు కత్తిరించుకోవాలని? అక్కడున్న సంస్కృతి, గ్రీసు దేశంలో ఉన్న సంస్కృతి, కొరింథీ పట్టణంలో ఉన్న సంస్కృతి. మగవాళ్ళు జుట్టు కత్తిరించుకోవాలి, ఆడవాళ్ళు జుట్టు పెంచుకోవాలనేది ఒక సంస్కృతి, ఒక ఆచారం, ఒక పద్ధతి. కానీ అది మ్యాండేటరీ కాదు. ఇప్పుడు ఎంతమంది వివిధ సంఘాలలో మగవాళ్ళు జుట్టు పెంచుకొని పోనీటేల్ వేసుకొని గిటార్ వాయిస్తాలే? మరి అటువంటి వారిని నువ్వు సంఘంలోకి రాణించకూడదు కదా. స్త్రీలు ముసుగు వేసుకొనే ఉండాలి అంటే. సో అది ఒక సంస్కృతి మాత్రమే. పైన స్త్రీ ముసుగు వేసుకోవాలి అని చెప్పింది ఎందుకంటే మీరు లోపడి ఉండి మిమ్మల్ని మీరు వినయము విధేయతతో అలంకరించుకోండి. ఈ ముసుగు వేసుకోవడం వల్ల మీరు పురుషునికి లోబడి ఉన్నామని ఒక సంకేతం పంపిస్తున్నారు. చర్చిలో ఉన్న అధికారానికి మేము లోబడి ఉన్నామని సంకేతం పంపిస్తున్నారు. ఇంట్లో ఉన్న పురుషునికి మేము లోబడి ఉన్నామని ఒక సంకేతం పంపిస్తున్నారు. ఆ సంకేతానికి సూచనే తప్పితే మ్యాండేటరీ కాదు. కనుక ఏ సంఘంలో అయినా, ఏ పాస్టర్ అయినా మీరు ఖచ్చితంగా ముసుగు ధరించాలి అని చెబితే అది ఫాల్స్ టీచింగ్. ఇక్కడ పౌలు చెప్పింది సంస్కృతి మాత్రమే, మ్యాండేటరీ అయితే కాదు, నియమావళి కాదు. ఇట్స్ నాట్ ప్రిన్సిపల్. ఒకవేళ నీ హృదయ కనివిప్పు ప్రకారం నేను నా భర్తకి, నా సంఘానికి, వాళ్ళ అధికారానికి నేను లోబడి ఉంటాను, నేను ముసుగు వేసుకోవడం వల్ల అది నేను సంకేతం పంపిస్తానంటే ముసుగు వేసుకోండి, తప్పులేదు. కానీ వేసుకోని వాడిని మీరు తీర్పు తీర్చమాకండి, తప్పు చేస్తున్నారని చెప్పమాకండి. గుండు కొట్టించి వీడియోలలో పెట్టమాకండి. అది తప్పు, చాలా తప్పు. కనుక దేవుడి వాక్యాన్ని మనం చదివేటప్పుడు అర్థం చేసుకోండి. ఏ సందర్భంలో రాసిండు, ఎవరికి రాసిండు, ఆ సంస్కృతి ఏంది, ఇప్పుడున్న మన సంస్కృతి ఏంది, వీటన్నిటిని పోల్చుకొని దేవుడి వాక్యాన్ని మనము అనుసరించాలి. మనము బోధించేటప్పుడైనా, ప్రసంగించేటప్పుడైనా అడగండి దేవుని ఆత్మని, దేవా నేను ప్రసంగించే ప్రతి మాట నా నుండి వస్తుందా, నువ్వు ఇచ్చినవే? ఒకవేళ ఆ మాటలు దేవుని నుండి నీకు రాలేదు, నువ్వు ప్రేరేపించబడలేదు అంటే ప్రసంగం చేయమాకండి. తప్పుడు బోధల వలన అనేక మంది తప్పుడు దారులలో నడుస్తూ ఉన్నారు, అనేక మంది తప్పుడు సంఘాలకు వెళ్తున్నారు. ఇక్కడ ఏంటంటే దగ్గరలో ఉన్న ఒక సంఘం అని వాళ్ళు వెళ్తారు, అక్కడ తప్పుడు బోధ చేస్తారు. వాళ్ళు చదవరు వాక్యము, విశ్వాసులు అనేక మంది చదవరు. బైబిల్ అయితే సంకలనం పెట్టుకొని వస్తారు, ఆయన చెప్పింది వింటారు, ఆ చెవికి ఎక్కుద్ది, ఎక్కించుకునేటప్పుడు దాన్నే మ్యాండేటరీ, దేవుడు వాక్యం ఆయన చెప్పిండు, బోధకుడు చెప్పిండు, పాస్టర్ చెప్పిండు, సంఘ పెద్ద చెప్పిండు అని దాన్నే నలుగురికి చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. మనం దేవుని వాక్యాన్ని చదవమని చెప్పాలి. ప్రతి విశ్వాసి చదవాలి, దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి విశ్వాసి చదవాలి. అలాగని ఈ ముసుగు వేసుకుంటా, ముసుగు వేసుకోకపోవట రక్షణకు సంబంధమే లేదు. రక్షణకు సంబంధమే లేదు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా స్వీకరించి నీ పాపం ఒప్పుకుంటావో నీకు పరలోకం గ్యారంటీ. అంతేగాని ముసుగు వేసుకోకపోవట నీ హృదయ ప్రేరణ బట్టి ఉంటుంది. నువ్వు దేవునికి
సంఘానికి నీ భర్తకు లోబడి ఉండాలి అనే సంకేతం నువ్వు పంపించాలి అంటే నేను వినయము విధేయత ఉన్నాను అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా ముసుగు వేసుకో, తప్పులేదు. కానీ ముసుగు వేసుకోరు చూడండి, వాళ్ళని మీరు తీర్పు తీర్చమాకండి. తప్పు లేదు వాళ్ళు ముసుగు వేసుకోకపోయినా, వాళ్ళ భర్తకు లోబడే ఉండే ఉంటాడు. ఆ సంస్కృతి మన దగ్గర లేదనుకోండి. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు మీరు తీసుకోవాలి, వాక్యం ఉన్నది ఉన్నట్టు తీసుకోవాలి అంటే తీసుకోలేమా? ఎలా తీసుకుంటాం చెప్పండి? ఇప్పుడు పౌలు ఏం చెబుతాడు? మీరు ఒకరినొకరు పవిత్రమైన ముద్దుతోటి పలకరించుకోండి. పవిత్రమైన ముద్ద అంటే ఏంది? మామూలుగా ఈ బుగ్గ ఆ బుగ్గ టచ్ చేసి అని ముద్దు పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఇండియాలో అటువంటి సంస్కృతి ఉందా? మనం ఎవరు ఎదురు కనపడ్డా కానీ వందనాలన్నా నమస్తే అన్నా ఇదే కదా మన సంస్కృతి. ఈ సంస్కృతి ప్రకారమే నువ్వు పలకరించుకో. అదే అమెరికాకు యూరోప్ పోయితే షేక్ హ్యాండ్ ఇస్తావు, హలో హౌ ఆర్ యూ ప్రైజ్ ద లార్డ్. అదే ఇంకొక కంట్రీస్ పోతే, అది గ్రీస్ కానీ యూరోప్ వేరే కంట్రీస్ పోతే జర్మనీ ఫ్రెంచ్, వాళ్ళు బొగ్గ ఇటు పెట్టుకొని ముద్దు పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకుంటారా? పెట్టుకుంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? అసలు ఆ సంప్రదాయం ఇండియాలో ఉందే? మనం లేనప్పుడు ఉన్నది ఉన్నట్టు మనం ఎలా తీసుకుంటాం? కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యం చదివి అర్థం చేసుకొని దాని ప్రకారం నడువుతాం. ఒకరు చెప్పింది విని చెవులుక్కుంటూ వెళ్ళిపోవడం కాదు. సగం ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. లక్షల మంది చర్చికి పోతున్నాము అంటారు, వాళ్ళలో ఎంతమంది వాక్యం చదువుతున్నారు నాకు తెలియదు. ఆయన ఏం చెబితే అది వింటున్నాం, మేము పోతున్నాం. ఆయన కానుకలు ఏమంటే వేస్తున్నాం, ఆయన చర్చికి రమ్మంటే వస్తున్నాం, ఆయన మీటింగ్ పెడితే వస్తున్నాం, ఆయన ఉపవాసం ఉండమంటే ఉంటున్నాం. అంతే. మనకు పరిశుద్ధాత్మ ప్రేరణ కొద్దీ వాక్యం చదువుతున్నామా? పరిశుద్ధాత్మ ప్రేరణ కొద్దీ ఉపవాసం ఉండి మనం సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నామా? పరిశుద్ధాత్మ ప్రేరణ కొద్దీ మనం దేవుని వాక్యాన్ని బోధించాలి అనుకుంటున్నామా? అలా అనుకున్నప్పుడు శిష్యులుగా మారుతుంది. దేవుడి వాక్యం కూడా చెప్పేది అదే. మీరు వెళ్ళి శిష్యులు తయారు చేయండి, విశ్వాసుల్ని కాదు. శిష్యులు ప్రాణం పెడతారు, విశ్వాసులు ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘం నుంచి ఆ సంఘానికి జంప్ అయిపోతా ఉంటారు. కనుక దేవుడి వాక్యం చదవండి, అర్థం చేసుకోండి, మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. కానీ మీరు తీర్పు తెచ్చమాకండి దయచేసి. మీ అందరికి అర్థమైనది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.